మా పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దు, తెలంగాణలో మేము పొత్తు పెట్టుకున్నాం, నష్టపోయాం, కనీసం ఒక 50 సీట్లు వచ్చేది కూడా తగ్గిందన్న ఉద్దేశంతో టీడీపీతో మాకు పొత్తు వద్దన్నది నిన్న పార్టీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఒకటి విషయం చెప్తున్నాను, 175 స్థానాలకు పోటీ చేసేదానికి మేము రెడీగా ఉన్నాం. 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసేదానికి మేము రెడీగా ఉన్నాం. మా ప్రియాంక గాంధీ రావడంతో మాకు కూడా హుషారు వచ్చింది. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, వైఎస్ఆర్ జగన్ మా రాజశేఖర రెడ్డి కొడుకు. ఆయనకి ఏం అభ్యంతరం లేకపోతే మా పార్టీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేదానికి మేము వెనకాడం. నేను అవసరమైతే, ఇది నా సొంత నిర్ణయం, నేను మా పార్టీని, మా హైకమాండ్ని నేను కన్విన్స్ చేయగలిగిన ధైర్యం నాకుంది. ఇది న్యాచురల్ అలయన్స్ వైఎస్ఆర్ జగన్తో. మాకేం అభ్యంతరం లేదు వారిని ముఖ్యమంత్రిగా చూసేదానికి, చేసేదానికి. ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు. పవన్ కళ్యాణ్ కూడా మాకెవరో దూరం కాదు, ఆయన మా చిరంజీవి తమ్ముడు. అవును, మా పార్టీలో ఈరోజుకున్నారు చిరంజీవి గారు, వారి తమ్ముడు. మేము ఆయనతో కూడా పొత్తు పోయేదానికి మాకేం అభ్యంతరం లేదు. టీడీపీతో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది నా వ్యక్తిగత ఆలోచన. అవసరమైతే నా పార్టీని నేను కన్విన్స్ చేయగలిగిన ధైర్యం, దమ్ము నాకుంది. ఈ విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. తిరుపతి పుణ్యక్షేత్రం కాబట్టి ఇది నా సొంత ఆలోచన. పార్టీలో ఇంకా ఏం డిస్కషన్ లేదు. పార్టీలో అన్ని సీట్లకు పోటీ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. 175 సీట్లకి, 25 లోక్సభ స్థానాలకి. ఇది నా వ్యక్తిగత ఆలోచన. తిరుపతిలో ఒక కార్యకర్తగా నా ఆలోచన. మా పార్టీకి ఏది లాభదాయకం అయితే దానికి చేసేదాన్ని నేను పార్టీతో మాట్లాడేదాన్ని రెడీగా ఉన్నాను. మా మొట్టమొదటి టాప్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మా పార్టీలో నుంచి అలిగిపోయాడు ఆయన. ఎప్పటికైనా మా పార్టీయే కాబట్టి ఇది మేము వాళ్ళతో పొత్తు పెట్టుకునే, వాళ్ళు అవునన్నా కాదన్నా కూడా పొత్తు పెట్టుకునే దానికి వ్యక్తిగతంగా నేను ముందుకు వస్తాను, మాట్లాడేదానికని నేను తెలియజేస్తాను. కొంత తెలుగుదేశం అంటే ద్వేషం ఉంది కాంగ్రెస్లో. వ్యక్తిగతంగా లోపల ఇష్టపడటం లేదు మా వాళ్ళు కూడా లోపల. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే అందరికీ లోపల సాఫ్ట్ కార్నర్ ఉంది. అరే మన బిడ్డరా అని ఉంది. నేను చెప్తున్నాను వాస్తవం, నాకు కూడా ఉంది మనసులో. మన అబ్బాయి కదా అని ఉంది, నాకు కూడా ఉంది. రాజశేఖర రెడ్డి మా వాడే కదా, కాదని ఎవరు కాదంటారు. కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మేము వాళ్ళతో కలిసిపోయేదానికి కూడా మాకేం అభ్యంతరం లేదు అని నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. వాళ్ళు కానీ సంసిద్ధత వ్యక్తం చేస్తే నేను మా పార్టీతో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను.